హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే ఈరోజు మనకి చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. డిక్సాన్ టెక్నాలజీస్ చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. పేటీఎం కూడా రిజల్ట్స్ పోస్ట్ చేసింది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకొన్ని కంపెనీస్ లైక్ జెన్జార్ టెక్నాలజీస్ కానివ్వండి, క్రిజిల్ కానివ్వండి, కేఏ ఇండస్ట్రీస్, కోల్పాల్, సో ఈ కంపెనీస్ అన్ని కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేస్తే ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే ఎటర్నల్ షేర్ అంటే జొమాటో షేర్ ఈరోజు ఆల్మోస్ట్ 13% దాకా కూడా పెరిగింది. రీజన్స్ ఏంటి? ఈవెన్ కొంత బ్యాడ్ రిజల్ట్స్ ఉన్నా సరే ఎందుకు అంత స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చిందో కూడా డిస్కస్ అనేది చేద్దాం. అలాగే కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న ఒక 2 స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసాం. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 25,150 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే మార్కెట్స్ పడే ఛాన్స్ ఉన్నాయి కూడా డిస్కస్ అనేది చేసాం అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ రీజన్ అనేది బ్రేక్ అయింది. సో 25,150 రీజన్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంత 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది గైస్. ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే సెల్లింగ్ ప్రెజర్ వల్ల మార్కెట్లో సో ఈ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో సో అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ ఫాల్ అనేది కనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ 25,150 లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ 25,050 లెవెల్ సో టెస్ట్ చేసింది. అదే రీజన్లో మనకి క్లోజింగ్ అరౌండ్గా ఇచ్చింది అనమాట. సో ఓవరాల్గా మార్కెట్ ఈరోజు ఆల్మోస్ట్ 100 పాయింట్స్ నుంచి 120 పాయింట్స్ అరౌండ్గా మనకి ఫాల్ అనేది కనిపించింది గైస్. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్స్ 25,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. రేపు మనకి ఇది టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ రీజన్ కనుక బిలో బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మనకి రేపటికి సపోర్ట్ మనకి 24,900 మళ్ళీ కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. సో లేదు మార్కెట్ ఈ రీజన్ దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే కనుక మళ్ళీ కూడా మనకి 25,150 లెవెల్, సో 25,150 లెవెల్ రేపటి కోసం మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఒకవేళ ఏమైనా హెవీ గ్యాప్ అప్ ఏమైనా ఓపెన్ అయితే కనుక సో ఫర్దర్గా 25,250 కూడా మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి కోసం అనమాట. అలాగే సో ఈరోజు మనం చూస్తే కనుక ఎటర్నల్ షేర్ జొమాటో కంపెనీ ఎస్టర్డే మనకి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రిజల్ట్స్ అంత బాగాలేవు. సో రెవెన్యూ కొంత పాజిటివ్గా ఉన్నా సరే బట్ ఏదైతే మనకి నెట్ ప్రాఫిట్ అనేది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఫాల్ అనేది కనిపించింది గైస్. బట్ ఏంటి అంటే కనుక పాజిటివ్ కామెంటరీ ఇచ్చారన్నమాట. సో కంపెనీ అందువల్ల కొంత పాజిటివ్ మూమెంట్ అనేది కనిపించింది. అంతేకాకుండా జెఫ్రీస్ వాళ్ళు ఆల్మోస్ట్ సో 400 టార్గెట్ అనేది ఇచ్చారు స్టాక్కి. అందువల్ల స్టాక్లో మంచి మూమెంట్ కనిపించింది. ఓపెనింగే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కూడా సో ఆల్మోస్ట్ 7% 8% అరౌండ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి అప్పర్ సర్క్యూట్ 10% టెస్ట్ చేసింది. అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ సర్క్యూట్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 13-14% దాకా కూడా ర్యాలీ అనేది ఇచ్చింది గైస్. సో ఓవరాల్గా పాజిటివ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేయకపోయినా స్టాక్లో అయితే మంచి మూమెంట్ కనిపించింది జెఫ్రీస్ అప్డేట్ వల్ల. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక సో పాజిటివ్ కామెంటరీ వల్ల సో కంపెనీ వాళ్ళు పాజిటివ్ కామెంటరీ ఇచ్చారు. సో అందువల్ల స్టాక్లో మంచి మూమెంటం అనేది కనిపించింది అనమాట. అలాగే ఈరోజు మనకి కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిక్సాన్ టెక్నాలజీస్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. అవి ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. సో డిక్సాన్ టెక్నాలజీస్ వచ్చేసరికి సో చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక సో నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 68% దాకా కూడా ఇంక్రీజ్ అయిందనమాట. ప్రీవియస్ ఇయర్లో ఆల్మోస్ట్ 133 crores ప్రాఫిట్ అనేది చూపించింది. బట్ ఈ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక ఇయర్ ఆన్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇదే క్వార్టర్ మనం ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక 225 crores అనేది ప్రాఫిట్ అనేది చూపించింది అనమాట. రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 95% దాకా కూడా సో పెరిగింది. అలాగే ఎబిడిటా కూడా 94% దాకా కూడా పెరిగింది గైస్. మార్జిన్స్ ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. ఓవరాల్గా చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది సో డిక్సాన్ టెక్నాలజీస్ అనేది పోస్ట్ చేసింది అనమాట. బట్ స్టాక్లో అంత మూమెంటం అనేది కనిపించదు. బట్ రేపు కొంత పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఏదైతే స్టాక్ ప్రీవియస్గా మనకి ఆల్రెడీ ప్రియర్గా ర్యాలీ కనిపించింది, హెవీ ఫాల్ తర్వాత మార్కెట్లో స్లైట్ రికవరీ రావడం, స్టాక్లో కూడా మంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట. సో మనకి మేజర్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 17,000 మేజర్ రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది గైస్ డిక్సాన్ టెక్నాలజీస్కి. అలాగే పేటీఎం కూడా ఈరోజు మనకి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. సో పేటీఎం వచ్చేసరికి మనకి సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. Q1 ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ ఇయర్లో 839 crores లాస్ పోస్ట్ చేసింది అనమాట. బట్ ఈ ఇయర్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది 120 crores అరౌండ్గా ప్రాఫిట్ అనేది పోస్ట్ చేసింది గైస్. అలాగే ప్రీవియస్ ఇయర్ 1,500 అరౌండ్గా crores ప్రాఫిట్ అనేది రెవెన్యూ జనరేట్ చేస్తే కనుక ఈ ఇయర్ 27% దాకా కూడా రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. ఎబిడిటా కూడా ప్రీవియస్గా మనకి లాస్ అనేది చూపించింది. బట్ ఎబిడిటా ఇప్పుడు మనకి కొంత ప్రాఫిట్లో కనిపించింది అనమాట. సో మార్జిన్స్ కూడా 3.7% ఉంది. అదర్ ఇన్కమ్ సోర్స్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక ఇయర్ కొంత ఇంక్రీజ్ అయింది. లైక్ మనకి అదర్ ఇన్కమ్ సోర్సెస్లో కూడా ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా కొంత పాజిటివ్గా రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. స్టాక్ ట్రెండ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ పాజిటివ్ అనేది ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేస్తాం 900 లెవెల్స్ దగ్గర. అక్కడి నుంచి కూడా పాజిటివ్గా మూమెంట్ అనేది కనిపిస్తుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెన్జార్ టెక్నాలజీస్ కూడా రిజల్ట్స్ అనేది ఈరోజు మనకి పోస్ట్ చేసింది అనమాట.
సో జెన్జర్ టెక్నాలజీస్ వచ్చేసరికి మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3.4% పెరిగింది. రెవెన్యూ వచ్చేసరికి క్వార్టర్ కంపేర్ చేస్తే 2% పెరిగింది అనమాట. ఎబిటా స్లైడ్ డౌన్ ఉంది, మార్జిన్స్ కూడా స్లైడ్ డౌన్ ఉన్నాయన్నమాట. సో క్వార్టర్ సో కొంత ఫ్లాట్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసిందని చెప్పొచ్చు గైస్. సో ఇది మనకి జెన్జర్ టెక్నాలజీస్ స్టాక్లో కూడా అంత మొమెంటం అనేది ఏమీ కనిపించట్లేదు అనమాట. సైడ్ వేస్లో మనకి ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి క్రిజిల్ కూడా మనకి రిజల్ట్స్ అనేది ఈరోజు పోస్ట్ చేసింది అనమాట. క్రిజిల్ షేర్ ఓవరాల్గా కొంత డౌన్ సైడ్ అనేది మనకి మూవ్ అవుతుంది. బట్ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో పాజిటివ్గానే పోస్ట్ చేసిన బట్ ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాగా స్టాక్ అనేది పెరిగింది గైస్. సో నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ 14% అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 5.7% ఇంక్రీజ్ అయింది. ఎబిటా కూడా కొంత బాగానే పెరిగింది అనమాట. సో మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి ఓవరాల్గా. సో క్రిజిల్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది బట్ స్టాక్లో అంత మొమెంటం అనేది కనిపించట్లేదు గైస్. అలాగే నెక్స్ట్ కోల్పాల్ కూడా మనకి ఈరోజు కోల్గేట్ వాళ్ళు సో రిజల్ట్స్ అనేది పోస్ట్ చేశారన్నమాట. సో కోల్గేట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 11.8% డౌన్ అనేది మనకు చూపించింది. రెవెన్యూ కూడా పడింది, ఎబిటా కూడా పడింది అనమాట. సో రిజల్ట్స్ అనేవి అంత హెవీగా పోస్ట్ చేయలేదు. బట్ ఏంటి అంటే కనుక వీళ్ళు సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ సో ఏదైతే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ సెకండ్ హాఫ్లో కొంత సో గ్రాడ్యువల్ రికవరీ ఉంటుంది అని కూడా సో వీళ్ళు ఏదైతే కంపెనీ ఏదైతే కామెంట్ చేసింది అనమాట. ఇది కొంత పాజిటివ్ అప్డేట్ కింద మనం తీసుకోవచ్చు. బట్ రిజల్ట్స్ అయితే కనుక కొంత నెగిటివ్గా అనేది పోస్ట్ చేసింది. స్టాక్లో కూడా అంత హెవీ పాజిటివిటీ ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా బాగా పడింది అనమాట. సో సపోర్ట్ దగ్గర అరౌండ్గా 2200 2300 సపోర్ట్ రీజన్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే కొన్ని స్టాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఫస్ట్ స్టాక్ టీఐ అనమాట. సో మన ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. స్టాక్ చాలా బాగా పెరిగింది. అలాగే జిఎండిసిలో కూడా మంచి మొమెంటం అనేది కనిపిస్తుంది. అలాగే ఎటర్నల్ కూడా సో మంచి మొమెంటం అనేది కనిపిస్తుంది గైస్. సో ఈ 3 స్టాక్స్ కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అనమాట. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో వీటిలో మనకి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ వచ్చేసరికి మనకి డిక్సాన్ టెక్నాలజీస్ చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఈవెన్ పేటిఎం కూడా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట ఈరోజు మనం చూస్తే కనుక. సో ఇదనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.